शुक्लांबरधरं विष्णुं शिशुवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तम् उपास्महे वागीशाद्याः सुमनसः सर्वार्थानाम् उपक्रमे यन्नत्वा कृतकृत्याश्चुस्तन्नमामि गजाननं शारदा शारदां भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिं क्रियात् गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ओं नमः पाणिनिकात्यायन पतञ्जलिभ्यः शब्दविद्या संप्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महद्भ्यो मुनिभ्यो गुरुभ्यः। అనుప్రతిగృణశ్చ అనేటువంటి సూత్రం చెప్పుకోవాలి. అంతకుముందు విప్రాయగాం ప్రతిశృణోతి అనేటువంటి చోట ప్రత్యాంభ్యాం శ్రువః పూర్వస్య కర్త అనే సూత్రం చేత పూర్వ వ్యాపారానికి కర్త ఎవరో ఆ కర్తకి ఇక్కడ సంప్రదాన సౌజ్ఞ వచ్చి చతుర్దేవ భక్తి వస్తుంది అని చెప్పారు. అంటే గోవుని ముందు విప్రుడు ఆ ధనికుడిని అడిగినట్టు, అతడు అడిగిన తర్వాత ఇతడు మాట ఇచ్చినట్టు. ఎందుకంటే దానం అనేటువంటిది మనం సాధారణంగా మనంతటి మనం అనుకుంటే దానం చేస్తాం. ఇక్కడ అలా కాకుండా ధనికుడేదో అందరికీ గోవుల్ని పంచిపెడుతున్నాడు అనుకోండి. అలా పంచిపెడుతున్నప్పుడు ఆ విప్రుడు తనకి గోవు కావాలి అని ఆ ధనికుడి దగ్గరికి వెళ్ళి అడిగాడు. అడగడంతో సరే నీకు ఇస్తాను అని మాట ఇచ్చాడు. అందుచేత ఈ అడగడానికి అంటే మాట ఇవ్వడానికి ముందు అడగడము యాచించడము అనేది ఉంది కాబట్టి ఆ యాచనకి కర్త ఆ క్రియలో ఆశ్రయమైనటువంటి క్రియకి ఆశ్రయమైన వాడు కర్త కాబట్టి విప్రుడు కర్త. అంచేత ఆ విప్రుడికి చతుర్థి విభక్తి సంప్రదాన సౌజ్ఞ వచ్చి చతుర్థి విభక్తి వచ్చింది కాబట్టి విప్రాయగాం ప్రతిశృణోతి, అలాగే విప్రాయగాం ఆశృణోతి, ప్రతిశృణోతి లేదా ఆశృణోతి రెండు అనొచ్చు. అక్కడి నుంచి ఈ సూత్రంలో కూడా ఈ పూర్వస్య కర్త అనేది అనువృత్తి వస్తుంది అన్నమాట. అంచేత హోత్రే అనుగృణాతి ప్రతిగృణాతి గురు శబ్దే అని ధాతు. అనుగృణాతి ప్రతిగృణాతి అంటే ఒక విధంగా అతడు చేసేటువంటి పనిని ప్రోత్సహించడం అన్నమాట. హోత యజ్ఞంలో ఏం జరుగుతుందంటే అధ్వర్యు అనేటువంటి ఆయన ఉంటాడు. ఆ అధ్వర్యుడు మిగతా వాళ్ళు చేసేటువంటి పనులన్నీ అతడు అనుమతి తెలియపరుస్తూ ఉంటాడు అనమాట. అలా అనుమతి తీసుకుని వాళ్ళు ఆ పని చేయాలి. పోత అని ఉద్గాత అని కొంతమంది అక్కడ ఋత్వికులు ఉంటారు అనమాట. అంచేత ఇక్కడ హోత ఏదో ఇంద్రాయ స్వాహ అని ఇంద్రాయేదం నమమా అంటూ ఉంటారు. ఇంద్రదేవతాకమైన మంత్రం చదివి ఆ ఇంద్రుడి గొప్పతనాన్ని చెప్పి అక్కడ హోమం చేస్తారు. ఈ హోమం చేసేటప్పుడు ఇంద్రుణ్ణి ప్రశంసించడం అనేటువంటి మంత్రం ఉంది. ఆ మంత్రోచ్చారణ చేసినప్పుడు అధ్వర్యు ఏం చేస్తాడంటే సరే అట్లాగే చెయ్యి ఓం అని అంటూ ఉంటాడు. అలా చేయడం ఆ అంగీకారాన్ని తీసుకుని హోతేమో ఆ హోమంలో ఆ ద్రవ్యాన్ని వేస్తాడు అనమాట. అంటే ఇక్కడ హోత్రే అనుగృణాతి ప్రతిగృణాతి అనేటువంటి చోట ఇత్యత్ర శంసన విషయ హర్షానుకూల వ్యాపార లక్షణం ప్రోత్సాహనం ధాత్వర్థ. ఈయన అధ్వర్యుడు హోతని ప్రోత్సహిస్తున్నాడు. అక్కడేమిటి శ్రంసన విషయ హర్షానుకూల వ్యాపార లక్షణం ప్రోత్సాహనం. అధ్వర్యుడి యందు ఉన్నటువంటిది ప్రోత్సాహనం, ప్రోత్సహించడం. ఆ ప్రోత్సహించడం యొక్క స్వభావం ఏమిటో చెప్పాడు. అంటే ఆ వ్యాపారం ఏమిటో ఏమిటి అంటే ఆ ఎదుటివాడు హోత ఇంద్రుణ్ణి గురించినటువంటి ఏదో ఒక ప్రశంస చేశాడు. ఇంద్రాది దేవతానిష్ట గుణకీర్తన రూప మంత్ర కథనం శంసనం.
శంసనం అంటే మామూలుగా అయితే శంసనం అంటే మాట్లాడుట, ఉచ్చరించుట అని అర్థం. ఇక్కడ ఇంద్రదేవతాకమైన యాగంలో ఇంద్రుడికి సంబంధించినటువంటి గుణగణాలని ప్రశంసించాడు ఆ మంత్రంతో. అలా ప్రశంసించినటువంటి వాడికి ప్రోత్సాహం ఈ అధ్వర్యు చేస్తున్నాడు అనమాట. అంచేత ప్రోత్సాహనం అనేది అధ్వర్యుడిష్టం, అధ్వర్యుడు చేసాడు. ఈ శంసనం అనేటువంటిది ప్రశంసించుట అనేది హోత చేసేది. అంచేత ప్రశంసించడం అనే క్రియ హోత చేస్తున్నాడు కాబట్టి హోతకర్త, పూర్వస్య కర్త అని కదా. ఇక్కడేమో అధ్వర్యుడు ఆ హోతని ప్రోత్సహిస్తున్నాడు. అంచేత అధ్వర్యుడు ప్రోత్సహించడంలో ఇతని క్రియమో ప్రోత్సహించడం. పూర్వం అంతకుముందు ఏం జరిగింది? ఆ హోత ఇంద్రుణ్ణి ప్రశంసించాడు. అంచేత ఇంద్రుణ్ణి ప్రశంసించడం అనే క్రియకి కర్త హోత అనమాట. అంచేత పూర్వస్య కర్త అంటే పూర్వ వ్యాపారము ఈ ప్రశంసనాత్మకమైన వ్యాపారం. తత్కర్త ఇంద్రుడు, అది హోత. కాబట్టి హోతకి సంప్రదాన సంజ్ఞ వచ్చి చతుర్థి విభక్తి వస్తుంది అనమాట. హోత్రే అనుగృణాతి ప్రతిగృణాతి అని అవుతుంది అనమాట. అక్కడ వివరణ ఇస్తున్నాడు అనమాట. ఈ అనుగృణాతి ప్రతిగృణాతి అనే దానికి అర్థం ఏమిటనమాట? ప్రోత్సాహయతి అని అర్థం. ప్రోత్సహిస్తున్నాడు. ఎవరిని? హోతని ప్రోత్సహిస్తున్నాడు. హోత ఏం చేశాడు? ఇంద్రదేవతాకమైన మంత్రాన్ని ఉచ్చరించాడు. శంసనం అంటే అది. అంచేత ఇంద్రదేవతాకమైన ఆ మంత్రాన్ని ఉచ్చరించడం అనేటువంటి క్రియకి కర్త హోత అయ్యాడు. అంచేత పూర్వ వ్యాపారం అంటే శంసన క్రియ, ఆ శంసన క్రియకి కర్త హోత. అంచేత పూర్వస్య కర్త అంటే హోత అవుతున్నాడు. అతడికి సంప్రదాన సంజ్ఞ వచ్చి చతుర్థి విభక్తి వస్తుంది అనమాట. ధాత్వర్థ శంసనాశ్రయస్య అత్ర అనుప్రతిగృణాశ్చ ఇత్యనేన సంప్రదానత్వం. అది ఈ ధాత్వర్థంలో చెప్పబడినట్టే ప్రోత్సాహనం అనే దాంట్లో శంసన విషయ హర్షానుకూల వ్యాపార అని అర్థం చెప్పారు. అంచేత శంసన విషయకమైన ప్రోత్సాహం, అదే ఆ విషయ హర్షానుకూల వ్యాపారం. హర్షానుకూల వ్యాపారం అంటే బాగుంది నువ్వు అలాగే చెయ్యి అంటే ఆ హోత ఆనందిస్తాడు. బాగుంది నువ్వు చేసే పని బాగుంది అలాగే చెయ్యి అన్నాడు అనుకోండి, ఈయన చేస్తే ఆ చేసేవాడు ఆనందిస్తాడు. అంచేత ఆ హర్షానుకూల వ్యాపార లక్షణమైంది అంటే ప్రోత్సహించడము అంటే. కాబట్టి ఆ హర్షం కలిగింది ఆయనకి, హోతకి అనమాట. ఆయన ఏం చేశాడు? శంసన చేశాడు. కాబట్టి శంసనకర్త హోత కాబట్టి అతనికి సంప్రదాన సంజ్ఞ వచ్చింది. శతేన శతాయవా పరిక్రీత ఇత్యత్ర కరణస్య పక్షే సంప్రదానత్వం శతవ్యాపారశ్చ దానం శతేన శతాయవా పరిక్రీత అని ఇక్కడ వికల్పంగా ఈ సంప్రదాన సంజ్ఞ చెప్పాడు. పరిక్రయణే సంప్రదానం అన్యతరస్యాం అని. ఈ పరిక్రయణములో వికల్పంగా సంప్రదాన సంజ్ఞ చెప్పాడు. అందువల్ల ఈ పరిక్రయణంలో కరణమేమో శతం అంటే 100 పెట్టి కొన్నాడు. కాబట్టి కొనడానికి సాధనం ఏమిటి అంటే 100. కాబట్టి 100 కరణం, దానికి తృతీయ వస్తుంది. అసలు తృతీయ రావడానికి బదులుగా ఇక్కడ ఏం చెప్పారంటే వికల్పంగా సంప్రదాన సంజ్ఞ కూడా చెప్పారు. సంప్రదాన సంజ్ఞ వల్ల చతుర్థి వస్తుంది, కరణ సంజ్ఞ వల్ల తృతీయ వస్తుంది. వికల్పం కాబట్టి రెండు ఉండొచ్చు. కరణస్య పక్షే సంప్రదానత్వం, కరణమే అది. అసలు పరిక్రయణములో కొనడంలో 100 అనేది సాధనం, అంచేత కరణం. కరణానికి తృతీయ రావాలి. అలా తృతీయ రావలసిన కరణానికి సంప్రదాన సంజ్ఞ చెప్పడం వల్ల చతుర్థి వచ్చింది. శతవ్యాపారశ్చ దానం అంటే అంటే శతవ్యాపారస్య దానం అంటే శతము చేత కొంటున్నాడు కదా పరిక్రయణం. కాబట్టి
వ్యాపారం ఏమిటి ఇక్కడ? పరిక్రయణంలో ఈ 100 ఎదుటివాడికి ఇవ్వడం, అంతే కదా. కొట్టువాడికి 100 ఇచ్చి మనం పుస్తకం తీసుకుంటున్నాం. ఫలేభ్యో యాతి అత్ర ఆహర్తుమితి తుమున్నంతార్థకర్మ చతుర్థ్యర్థ ఫలకర్మక ఆహరణ ఫలకం యానమితి బోధ. తర్వాత ఫలేభ్యో యాతి అనేటువంటి చోట క్రియార్థోపపదస్య చ కర్మణి స్థానినః అనే సూత్రం. క్రియార్థోపపదస్య చ కర్మణి స్థానినః. మీ దగ్గర కారకాలు కౌముది టెక్స్ట్ ఉందా? ఉంది మహోదయ. అది ఆ పక్కన ఉండాలి, ఎందుకంటే ఆ సూత్రము దాని ఉదాహరణ మనం అక్కడ గమనించవచ్చు అంచేత. ఇప్పుడు ఇక్కడ ఫలేభ్యో యాతి అనేటువంటి దానికి సూత్రం ఏమిటంటే క్రియార్థోపపదస్య చ కర్మణి స్థానినః అని. క్రియార్థ ఉపపదం మనకి తుమున్వలో క్రియార్థాయాం క్రియాయాం అని తుమును ప్రత్యయ విధానక సూత్రం. అది తుమున్ను నూళ్ళు ఈ 2 ప్రత్యయాలు క్రియార్థాయాం క్రియాయాం సత్యాం, ఒక క్రియ కొరకు వేరొక క్రియ జరుగుతూ ఉండడం. ఆ వేరొక క్రియ ఉపపదంగా ఉండగా ఏ క్రియ కొరకైతే మనం చేస్తున్నామో ఆ క్రియకి తుమును ప్రత్యయం వస్తుంది. మామూలుగా బజారుకి వెళుతున్నాడు, ఏదో పుస్తకం లేదా ఫలం, ఫలాని క్రేతుం గచ్చతి, ఫలములు కొనడానికి వెళుతున్నాడు. లేదా ఇక్కడ ఫలాని ఆహర్తుం గచ్చతి, పళ్ళు తీసుకురావడానికి వెళుతున్నాడు. అంటే వెళ్ళడం అనే క్రియ తీసుకురావడం అనే క్రియ కోసం జరుగుతోంది. చేత క్రియార్థము క్రియ ఉపపదము అంటే, క్రియార్థము అంటే ఆహరణ క్రియార్థము, ఉపపదంగా ఉన్న క్రియ యాతి అనే క్రియ. అంటే యాన క్రియ ఆహరణ క్రియ కోసం జరుగుతోంది. అంచేత ఏ క్రియకైతే ఇది యాతి అనేది ఉపపదమో ఆ క్రియ అంటే ఆహరణ క్రియ కోసం యాన క్రియ జరుగుతోంది. కాబట్టి ఆహరణ క్రియకి యాంపూరక హృదాతు, ఆ హృదాతువుకి తుమును ప్రత్యయం వస్తే ఆహర్తుం అని అవుతుంది. కాబట్టి ఫలాని ఆహర్తుం యాతి అని వాక్యం అనుకోండి. ఈ ఆహర్తుం అనే తుమున్నంతాన్ని ప్రయోగించినా ప్రయోగించకపోయినా, మామూలుగా ప్రయోగిస్తే అది దాంట్లో ఉన్న కర్మ ఫలములు తీసుకురావడానికి వెళ్తున్నాడు కాబట్టి ఫలములు కర్మ అవుతాయి, కర్మకి ద్వితీయ. ఫలాని ఆహర్తుం యాతి అనాలి. ఈ తుమున్నంతం కంటే ప్రయోగించకపోతే అలా ప్రయోగించకుండా కూడా ఉండొచ్చు. అప్పుడు ప్రయోగించకుండా ఉన్న తుమున్నంత క్రియలో కర్మ ఏదైతే ఉందో ఆ కర్మకి సంప్రదానత్వం చెప్పి చతుర్థి చెప్పాడు ఇక్కడ. అంచేత క్రియార్థోపపదస్య చ కర్మణి, క్రియార్థము క్రియ ఉపపదంగా ఉన్నటువంటిది అంటే తుమున్నంతం. ఆ తుమున్నంతంలో కర్మ ఏదైతే ఉందో ఆ కర్మకి స్థానినః అంటే అప్రయోగే అని అర్థం. ఆ తుమున్నంతం ప్రయోగించకపోతే కర్మకి సంప్రదాన సౌండ్ చెప్తాడు. కాబట్టి సంప్రదానే చతుర్థి. ఫలేభ్య యాతి. మనం వ్యవహారంలో కూడా పళ్ళ కోసం బజార్కి వెళ్ళాడు అన్నాడు అని అంటాం కదా. అంచేత ఫలేభ్య యాతి, పళ్ళ కొరకు బజార్కి వెళ్ళాడంటే అర్థం ఏంటి? పళ్ళు తీసుకురావడానికి వెళ్ళాడనే కదా. తీసుకురావడానికి అని కనుక మనం అన్నట్టయితే అప్పుడు కర్మ పళ్ళు దానికి ద్వితీయ వస్తుంది. అంచేత పండ్లను తీసుకురావడానికి వెళ్ళాడు అనాలి. ఈ తీసుకురావడానికి అనకపోతే అప్పుడు పళ్ళ కొరకు, పళ్ళ కోసం, వ్యవహారంలో పళ్ళ కోసం అంటాం. ఏమైనా చతుర్థి అది. కాబట్టి ఏమవుతుందన్నమాట, మనం వ్యవహారంలో కూడా అలాగే ప్రయోగిస్తున్నాం. తుమున్నంతం ప్రయోగిస్తే కర్మకి ద్వితీయ, తుమున్నంతం ప్రయోగించకపోతే తుమున్నంతంలో ఏది కర్మో ఆ కర్మకి సంప్రదాన సంజ్ఞ చతుర్థి విభక్తిను ఇక్కడ చెప్పాడు అనమాట. అత్ర ఆహర్తుమితి తుమున్నంతార్థ కర్మ, ఆ కర్మే చతుర్థికి అర్థం. ఫల కర్మక ఆహరణ ఫలకం యానం. అంటే యానం వెళుతున్నాడు,
ఈ గమనానికి ప్రయోజనం ఏమిటంటే పళ్ళు తీసుకురావడం. అంచేత పళ్ళేమో కర్మ, ఫల కర్మక, ఆహరణ ఫలకం. ఆహరణమే ప్రయోజనం, తీసుకురావడం ప్రయోజనం. యానమితి బోధ ఏతద్ బోధోపపత్తి ఆకాంక్షావాదాంతే ప్రదర్శిత. సరే, ఈ బోధ ఎలా కలుగుతుంది అనేటువంటి దాని మీద విచారణ అంతా ఆకాంక్ష ప్రకరణం ఉంది, దాంట్లో చెప్తున్నాము అన్నారు. అది మనకి ఆ వాక్యం ఇప్పుడు మనకు అక్కర్లేదు అనుకోండి. తర్వాత ఎత్తు ఫలేభ్య ఇత్యత్ర ఆహరణ క్రియా చతుర్థ్యర్థ కర్మత్వ ప్రయోజకత్వే పూర్వపరయో సంసర్గౌ ఇది తన్నా. అది అయితే ఇక్కడ నైయాయికులు ఏమన్నారంటే ఫలేభ్య యాతి అనేటువంటి చోట ఈ ఫలేభ్య అనే చతుర్థికి ఆహరణ క్రియ అర్థము కాబట్టి ఫలాహరణాయ గచ్చతి అని యాతి అని అర్థమని వాళ్ళు అభిప్రాయపడ్డారు. ఇప్పుడు మనకి పైన వైయాకరణులు ఏం చెప్పారంటే ఫలము కర్మ, కర్మని చతుర్థి అని అంటున్నాడు కదా సూత్రం చేత. కర్మవాచకమే చతుర్థి వస్తుంది అని చెప్పినప్పుడు చతుర్థికి కర్మ అర్థమవుతుంది కానీ కర్మత్వ శక్తి మత్ అని అర్థం అన్నమాట. అంచేత కర్మ అర్థం అవుతుంది కానీ ఆహరణ క్రియ అర్థం కాదు. కానీ వారు ఈ విధంగా అభిప్రాయపడ్డారు. ఫలేభ్య అనేటువంటి చోట చతుర్థికి ఆహరణ క్రియ అర్థము కర్మత్వ ప్రయోజకత్వే పూర్వప్రయో సంసర్గౌ. ఇక్కడ పూర్వపరం, పూర్వము పరము అంటే ప్రాతిపదిక ధాత్వర్థములు. ఫల అనేటువంటిది ప్రాతిపదికం. ఏభ్య అనేది చతుర్థి విభక్తి కదా, దానికి ధాత్వర్థం చెప్పారు. ఫల అనేటువంటి దానికి ప్రాతిపదికార్థం. తర్వాత చతుర్థి కదా ఏభ్య అనేది, అభ్యస్సు చతుర్థి విభక్తి, దానికి ధాత్వర్థం ఆహరణ క్రియ చెప్పారు. ఈ రెండు సంసర్గము, ఈ రెండిటి యొక్క సంబంధము ప్రాతిపదిక ధాత్వర్థయో. ప్రాతిపదికార్థమేమో కర్మత్వం, ధాత్వర్థమేమో ప్రయోజకత్వం. అంటే ఏమిటి, వాటిని తీసుకురావడం అనేది ఉంది కదా. అంచేది ఈ రెండు కర్మత్వ ప్రయోజకత్వములు అనేవి పూర్వపరయోహ. ఇక్కడ పూర్వపరయోహ అంటే అర్థం ఏంటంటే ప్రాతిపదిక ధాత్వర్థయో అని అర్థం. పూర్వము ప్రాతిపదిక, పరము ధాతు. ఇక్కడ పరమైనటువంటి భ్యస్సుకి ధాత్వర్థాన్ని ఆహరణ క్రియని చెప్పారు వాడు. అంచేత ప్రాతిపదికార్థ ధాత్వర్థములకు సంసర్గము అని వాళ్ళు చెప్పారు. ఇది తన్నా, అది యుక్తము కాదు. ఎందువల్ల యుక్తము కాదంటే మనకి సూత్రములో ఏం చెప్పాడంటే క్రియార్థోపపదస్య చ కర్మణి స్థానినః అని చెప్పారు. తుమున్నంతంలో ఏది కర్మో ఆ కర్మకి చతుర్థి విభక్తి అని చెప్పడం చేత ఇది సూత్రసత్వేన ఈదృశే అర్థే సాధుత్వే మానాభావాత్, ఇటువంటి అర్థం చెప్పడంలో ప్రమాణమేమీ లేదు కాబట్టి ఇది యుక్తం కాదు. ఫలేభ్య యాతి అనే చోట ఆ భ్యస్ అనేటువంటి సంప్రదానం చతుర్థి విభక్తి వచ్చిన ఆ దానికి అర్థం ఏం చెప్పాలంటే కర్మవాచకానికే సంప్రదాన సమం చెప్తున్నాడు కాబట్టి అర్థము కర్మత్వమే అర్థం చెప్పాలి కానీ ఆహరణ క్రియ అర్థం చెప్పకూడదు అని చెప్పాడు. తర్వాత యాగాయ యాతి, తర్వాత సూత్రంలో తుమర్థాచ భావవచనాత్ అని. ఆ సూత్రానికి ఉదాహరణ యాగాయ యాతి అని. ఇక్కడ యాగాయ యాతి అంటే యష్టుము యాతి అని అర్థం. యజ్ఞం చేయడానికి వెళ్తున్నాడు. అంతేగాని మామూలుగా కూడా మనం యజ్ఞం చూడడానికి వెళ్ళొచ్చు, అప్పుడు యాగాయ యాతి అంటాం. యజ్ఞం అంటే యాగం ద్రష్టుము యాతి అనమాట. యాగం ద్రష్టుము యాతి అనే అర్థంలో యాగాయ యాతి అన్నట్టయితే పై సూత్రం చేత ఫలేభ్య యాతి అన్నట్టుగా ఈ క్రియార్థోపదశ కర్మణి స్థానిన అనే దాని చేతనే చతుర్థి విభక్తి వచ్చేస్తుంది. యాగం చూడడానికి వెళ్తున్నాడంటే
ఆ అభిప్రాయంతో యాగం చూడడానికి వెళుతున్నాడు అనే అభిప్రాయంతో యాగాయ యాతి అని ప్రయోగిస్తే అక్కడ యాగాయ అనే చతుర్థి విభక్తి ఎట్లా వస్తుంది అంటే పై సూత్రం యాగం ద్రష్టుము కాబట్టి అక్కడ దర్శన క్రియలో కర్మ అంటే తుమున్నంతార్థంలో కర్మ యాగం కాబట్టి ఆ కర్మకి సంప్రదానత్వం చెప్పాడు. అందువల్ల చతుర్థి విభక్తి వస్తుంది. యాగాయ యాతి అని అర్థం. ఇప్పుడు ఈ సూత్రం దగ్గర ఏమిటంటే యాగాయ అంటే యష్టుం, యజ్ఞము చేయడానికి వెళ్తున్నాడు ఆయన. యష్టుం అంటే యజ్ఞం చేయడం, యజధాతు, యజ్ఞం చేయడానికి వెళుతున్నాడు. ఇంటి దగ్గర బయలుదేరి మరి యజ్ఞశాలకు వెళ్తాడు కదా యజమాని, అంటే యజ్ఞం చేయడానికి వెళుతున్నాడు అన్నాడు. ఇక్కడ యాగ అనే శబ్దం పైన ఉంది, యాగ శబ్దం ఇక్కడ ఉంది. పైన ఉన్న యాగ శబ్దానికి అది హలంతం మీద ఘై ప్రత్యయం. యాగ, యాగము. ఇక్కడ అక్కడ యాగా గయంతం, ఇక్కడ యాగా గయంతమే. కానీ ఈ గయంతము తుమర్థంలో వచ్చిన గయంతం. గయం గయ ప్రత్యయము మామూలుగా కరణాధికరణయోశ్చ అదేమిటి హలశ్చ అని భావార్థంలో గై చేస్తారు. భావే గై అంటారు. హలశ్చ అనే హలంత ధాతువుల మీద భావార్థంలో గై వస్తుంది. గై వస్తే అర్థం ఏమిటి? యాగ అంటే యాగము, యజ్ఞం చేయడం అని అర్థం. అంచేత యజ్ఞం చేయడము, యాగము చేయబడుతోంది కాబట్టి యాగము అని దాన్ని కూడా చెప్తారు. యజ్ఞం చేయడము అనే అర్థంలోనూ యాగ అంటారు. ఇప్పుడు పాఠ చదవడము అని అర్థం, పాక వండడము అని అర్థం. గయంతానికి అదే మనం నామవాచకంగా తీసుకున్నప్పుడు యజ్ఞము, యాగ అనే శబ్దానికి యజ్ఞము అని కూడా అర్థం. అంచేత పైన యాగం ద్రష్టుం యాతి కాబట్టి ఆ యాగ అనే గయంతం దానికి చతుర్థి వచ్చి యాగాయ అయింది. ఇది క్రియార్థోపదస్య కర్మణి స్థానిన అనే దానికి ఉదాహరణ కూడా యాగాయ యాతి అనొచ్చని చెప్పాం కదా. ఇక్కడేమిటి? ఇక్కడ గయంతమే యాగ అనేది, కానీ ఇక్కడ గయ్యకి భావార్థం కాదు. ఏమిటి అంటే తుమర్థం. తుమర్థాచ భావవచన అంటే తుమర్థకమైనటువంటి దాని మీద అంటే యాగ అని అక్కడ ఇక్కడే రాశారు చూడండి. అత్ర ప్రాతిపదికార్థే ప్రథమాపవాద చతుర్థి గై అయం తుమునా సమానార్థ. ఇక్కడున్న గయం గయం అని ఉంది, గై అయం అని విడిదా. గై ఈ గై ప్రత్యయము, అయం గై అనమాట. ఈ గై ప్రత్యయము దేంతో? తుమునా సమానార్థం, తుమున్ ప్రత్యయంతో సమానార్థకం. మనం తుమున్కి సాధారణంగా సులభంగా చెప్పుకోవాలంటే తుమునికి అర్థం కొరకు అని అర్థం చెప్తాం. అంటే యాగము కొరకు అర్థం. అంటే తుమున్నర్థంలో వచ్చిన గై ప్రత్యయం అన్నమాట. అటువంటి దాని మీద ఏం చెబుతున్నారు ఇక్కడ? చతుర్థి విభక్తి చెబుతున్నారు. మామూలుగా ప్రాతిపదికార్థే ప్రథమా యాగ ఉందనుకోండి, అది ప్రాతిపదికార్థంలో ప్రథమ వస్తుంది. దానికి అపవాదుగా ఇక్కడ చతుర్థి విభక్తి చెప్పబడింది. యాగ ఫలకం యానం ఇది భావ. అంటే యాగము ఫలముగా కలిగినటువంటి గమనం అన్నమాట. ఇతడు గమనానికి ప్రయోజనం ఏమిటి? ఎందుకు వెళుతున్నాడంటే యాగం చేయడం కోసం వెళ్తున్నాడు. అంచేత యాగ ఫలకం యానం అని అర్థము. దీనికి పైదానికి దీనికి తేడా తెలిసిందా? పై దాంట్లో పరేభ్యో యాతి అనేటువంటి లాగా యాగాయ యాతి అని కూడా అనొచ్చు.
అక్కడ యాగం ద్రష్టుం యాతి అని అర్థం. ఇక్కడ యాగాయ యాతి అంటే యాగం చేయడానికి వెళుతున్నాడు అని అర్థం. యష్టుం యాతి అని అర్థం. ఇక్కడ యాగ అనే చోటున్న గయ్యుకి తుమున్ అర్థం. అంటే యాగ అని యాగ అంటే ఎంత అర్థమో యష్టుం అంటే అంతే అర్థం అనమాట. అయితే తుమున్ అర్థం కాబట్టి అక్కడైతే యష్టుము తుమున్ వాడతాం, అది అవ్యయం. అంచేది యష్టుం అనే దాని మీద విభక్తి ప్రత్యయాలు ఏమి రావు. ఏదే గై ఎప్పుడైతే తుమున్నర్థంలోనే గై వచ్చినప్పుడు యాగ అని గయంతానికే యజ్ఞం చేయడం కోసం అని అర్థం. అటువంటిప్పుడు ఇంకా ప్రాతిపదికార్థంలో ప్రథమా విభక్తి ఇంకే విభక్తి రాదు. కర్మ అయితే ద్వితీయ, కరణం అయితే తృతీయ, సంప్రదానం అయితే చతుర్థి, ఇలాగ విభక్తులు చెప్పబడ్డాయి. మీకు ఈ చతుర్థి యొక్క అర్థం కొరకు తుముని యొక్క అర్థము ఆ గై పరిచయం చేతనే వచ్చేసింది. అంటే యాగ అనే దానికే యాగం చేయడం కొరకు అని అర్థం వచ్చేసింది. ఇంకా అటువంటిప్పుడు మరి ఏ విభక్తి వస్తుంది? సంప్రదానార్థం అనుకుంటే అది యాగ అనే తుమున్నర్థం చేతనే కొరకు అనే అర్థం వచ్చేసింది. యాగం కొరకని అంటే యాగం చేయడం కోసం అని అర్థం వచ్చేసింది. కాబట్టి దాని మీద ఇంకొచ్చేది కేవలం ప్రాతిపదిక అర్థంలో ప్రథమే వస్తుంది అన్నమాట. అలా ప్రథమ రావాలి. ప్రథమ రావాల్సి ఉండగా ఈ సూత్రం చేత చతుర్థి చెప్పాడు. తుమర్థాచ భావవచనాత్ అని. తర్వాత సూత్రము మన్యకర్మణి అనాదరే విభాష అప్రాణిషు. మన్యకర్మణి అనాదరే విభాష అప్రాణిషు. మన్య మనుతే మన్యతే మనధాతు దివాదుల్లో దానికి మన్యే, మన్యతే మన్యేతే మన్యంతే, మన్యసే మన్యేతే మన్యద్వే, మన్యే మన్యావహే మన్యామహే. మన్యే అంటే అహం మన్యే అంటే నే భావిస్తున్నాను, నే అనుకుంటున్నాను, నే అభిప్రాయపడుతున్నాను అని అర్థం ఈ మన్యే అని. ఈ మన్యే అనేటువంటి క్రియ ఏదైతే ఉందో, అంటే నే భావిస్తున్నాను అనే దాని క్రియ ఏదైతే ఉందో దాని యొక్క కర్మ. మన్య కర్మణి అంటే నేను భావిస్తున్నాను అనే క్రియ, ఆ క్రియలో కర్మ అన్నమాట. ఆ కర్మవాచకం మీద ఇక్కడ ఏం చెబుతున్నారు అంటే చతుర్థి విభక్తి చెబుతున్నారు. ఎప్పుడు? అనాదరే, తిరస్కార భావం. అనాదరం ఆదరణ లేకపోవడం కదా, అంటే ఒక విధంగా తక్కువ చేయడం అన్నమాట. ఆ అనాదరం సూచింపబడేటప్పుడు చతుర్థి విభక్తి వస్తుంది. అయితే ఆ కర్మ కూడా ఎటువంటిది ఉండాలి? కర్మవాచకం అంటే అప్రాణిషు, ప్రాణివాచకం కాకూడదు. మనం ఏదైతే కర్మ తీసుకుంటున్నామో ఆ కర్మవాచక శబ్దము అప్రాణివాచకం అవ్వాలి, కానీ ప్రాణివాచకం కాకూడదు. అప్పుడు వికల్పంగా చతుర్థి విభక్తి వస్తుంది అన్నాడు. ఇక్కడ నత్వాం తృణాయ తృణం వా మన్యే, ఇక్కడ నా మన్యే అన్నాడు. నేను అలా భావించటం లేదు అని అర్థం కదా. భావించడము, భావించకపోవడం. ఎటువంటి భావన? తృణం. ఇక్కడ తృణ శబ్దము తృణ సదృశాన్ని చెబుతుంది. తృణపదము తృణ సదృశాన్ని, గడ్డిపోచ లాంటి అని అర్థం. ఆ గడ్డిపోచ లాంటిగా నేను భావించటం లేదు. ఎవరిని? త్వాం, నిన్ను. నిన్ను గడ్డిపోచలా నేను భావించట్లేదు అంటే సరిపోతుంది. మన తెలుగులో అయితే అలాగా నిన్ను నేను గడ్డిపోచలా భావించటం లేదు. ఇది వ్యంగ్యం అనమాట. అంటే గడ్డిపోచ అంటే అంత అనాదర దృష్టి ఉందన్నమాట. ఈ గడ్డిపోచలా భావించట్లేదు అన్నప్పుడు ఈ భావించటలేదు ముందు లేదు నయ్యి పక్కనట్టండి. భావిస్తున్నాను అనుకోండి. ఎవరిని భావిస్తున్నాడు? ఎదుటి వ్యక్తిని. దేనిలా భావిస్తున్నాడు? గడ్డిపోచలా భావిస్తున్నాడు. అంచేత భావించడంలో కర్మ గడ్డిపోచ. అంచేత
అంటే నిన్ను గడ్డిని లేదా గడ్డిపోచను ఎలా భావిస్తానో అలా నిన్ను భావిస్తున్నానని కదా ఉద్దేశం. గడ్డి పరకలా తీసి అవతల పడేసాడు అంటారు. అంటే గడ్డి పరకని ఎంత తేలిక చేసి పడేస్తారో అలాగే ఆ వ్యక్తిని తేలిక చేసి పడేశాడు, పక్కకు నెట్టేశాడు అని అభిప్రాయం కదా. అంచేది ఇప్పుడు ఈ అభిప్రాయ పటంలో కర్మ తృణం అనమాట. అంటే తృణం అనే శబ్దానికి గడ్డిపోచను కాకుండా గడ్డిపోచ లాంటిది అని అనుకోమన్నారు. అంటే మన్యకర్మని అంటే ఏదవుతుందన్నమాట, తృణం అవుతుంది. భావించినా భావించకపోయినా కర్మ అదే, భావించకపోవడంలో కూడా కర్మ అదే అవుతుంది. అంటే భావిస్తున్నాడు అంటే సులువుగా తెలుస్తుందని ముందని చెప్పాను. నిన్ను గడ్డిపోచలా భావిస్తున్నాడు అంటే గడ్డిపోచను వలే, గడ్డిపోచలా అంటే దానిలా నిన్ను భావిస్తున్నాను. దానిలా భావించడం అంటే దానిని ద్వితీయ వస్తుంది. అంటే గడ్డిపోచను ఇక్కడ భావించడంలో గడ్డిపోచ ద్వితీయ అనమాట, అదే కర్మ అనమాట. ఆ కర్మకి ఇక్కడ ఏం చెబుతున్నారు, చతుర్థి చెప్తాడు. అత్ర కర్మ ద్వితీయ చతుర్థ్యోరర్థ. అంటే ద్వితీయ వస్తే ఎలాగా మనకి కర్మని ద్వితీయ కాబట్టి ద్వితీయ కర్మ అర్థం ఎలాగాను. చతుర్థి వచ్చినప్పుడు కూడా ఆ కర్మకే చతుర్థి చెబుతున్నాడు కాబట్టి చతుర్థి అర్థం కూడా ఇక్కడ కర్మే. తృణపదం తృణ సదృశ పరం. తృణం అంటే ఇక్కడ గడ్డి అని కాకుండా గడ్డి లాంటిది. అంటే గడ్డి ఎలాగా ఉపేక్షింపదగినదో, విలువలేనిదో, నిర్లక్ష్యంగా చూడబడుతుందో అలాంటిది అని ఉద్దేశం. త్వత్ కర్మక తృణ సదృశ కర్మకం మధువృత్తి కర్మక మధువృత్తి జ్ఞానాభావ. ఇక్కడ జ్ఞానం, అక్కడ మన్యే కనుక అన్నట్టయితే మధువృత్తి జ్ఞానం, నాలో ఉన్న జ్ఞానం. అంటే జ్ఞానం మనలో వృత్తితా సంబంధేనా ఉంటుంది. జ్ఞానం మనలో లోపల ఉండేది కాబట్టి, మనస్సు యొక్క ప్రవృత్తి కాబట్టి అది వృత్తితా సంబంధైన జ్ఞానం మనలో. ఇక్కడ జ్ఞానం ఎటువంటి జ్ఞానం అంటే అతడు గడ్డిపోచ లాంటి వాడు అనే జ్ఞానము అంటే నా ఉంది ఇక్కడ. అంచేత అటువంటి జ్ఞానాభావం ఇక్కడ. గడ్డిపోచ లాంటి వాడనే అభిప్రాయం లేకపోవడం అనమాట. ఈ అభిప్రాయం లేకపోవడంలో మొదటేమో త్వాం అనేది కర్మే, తృణం అనేది కర్మే. అంచేత చూడే త్వత్ కర్మక అంటే ఎవరిని గురించి భావిస్తున్నామో వాడిలాగా కర్మ అవుతాడు. త్వత్ కర్మక తృణ సదృశ కర్మక. అతన్ని మనం ఏ విధంగా భావిస్తున్నాం, తృణ సదృశంగా భావిస్తున్నాం అనుకోండి. ఇక్కడ తృణ సదృశంగా భావించటం లేదు నా ఉండడం వల్ల. అంచేత తృణ సదృశ కర్మక మద్వృత్తి జ్ఞానాభావ, నాలో అభిప్రాయం లేదు అని చెబుతున్నాడు కాబట్టి. ఇది బోధ. ఈ రెండు కూడా విశేషణ విశేష భావం. ఎదురుగా త్వాం అనేది కర్మ, అతడికి విశేషణమే తృణం అనేది. అదే చూడండి బోధ అక్కడ విశేష్యం కొంచెం స్పష్టంగా చెప్పడానికి మనకి ఇస్తున్నాడు. త్వద్విశేషక తృణ సదృశ ప్రకారక ఇది బోధ. అది అంతే కదా, మనకి కనపడుతున్నది త్వాం తృణం నమన్యే అన్నాడు. త్వాము ద్వితీయే, తృణము ద్వితీయే. ఈ రెండు ద్వితీయులు ఉన్నప్పుడు ఎలా అన్వయించాలి, విశేషణ విశేష్య భావంగా అన్వయించాలి. ఎందుకంటే రెండు అభిన్నములు, రెండు ఒకటే కదా ఇక్కడ. అంతేత విశేషణ విశేష్య భావంగా అన్వయించినప్పుడు ఎవరు విశేషం అవుతాడు, ఎదురుకుండా ఉన్నటువంటి యుష్మత్ శబ్దార్థం త్వం అనేది విశేష్యం అవుతుంది. ఇక్కడ త్వాం విశేషం ద్వితీయ కాబట్టి త్వాం విశేష్యం. దానికి విశేషణమే ఈ తృణాయ అన్న తృణం అన్న, రెండిటికి కర్మే అర్థం అని చెప్పాడు, చతుర్థి ఉన్నా ద్వితీయ ఉన్నా. కాబట్టి ఇది విశేషణము, అది విశేషము. యుష్మత్ శబ్దార్థమేమో విశేష్యం, ఈ తృణ శబ్దార్థమేమో విశేషణం. అంచేత తద్విశేష్యక నీవు విశేషం. త్వత్ అనేది నీ త్వత్ కాదు,
నీవు విశేష్యంగా కలిగిన సమాసంలో త్వద్విశేషగా అవుతుంది. త్వత్ అని ఆదేశం వస్తుంది. అంటే త్వద్విశేషక తృణ సదృశ ప్రకారక. ఈ తృణ శబ్దం తృణ సదృశంలో తీసుకోమన్నారు కదా. అంచేత తృణ సదృశం అనేది ఇక్కడ విశేషణం అన్నమాట. అంటే తృణ సదృశ త్వద్విశేషక తిరిగేస్తే, అంటే మనం విశేషణం ముందు విశేషం తర్వాత చెప్తాం కాబట్టి తృణ సదృశ ప్రకారక త్వద్విశేషక అన్నమాట. ఇది యావతు ఏవంచ అత్యంత అపకర్ష ఫలతి తత్రైవ చ ఇయం చతుర్థి సాధురితి భాష్యే స్పష్టం. అది అనాదరం కదా, కాబట్టి అతన్ని నిన్ను గడ్డిపోచలా భావించటం లేదు అని వాచ్యార్థమైన అక్కడ ఉద్దేశం ఏంటంటే గడ్డి పరకతో సమానం నువ్వు అని అర్థం అనమాట. ఎప్పుడైతే గడ్డి పరకతో సమానం అన్నామో అతన్ని తక్కువ చేసినట్లే కదా. అంచేత అపకర్ష. ఉత్కర్ష అంటే ఎక్కువ చేయడం, అపకర్ష అంటే తక్కువ చేయడం. అలా అపకర్ష ఉన్నప్పుడే, అనాదరం ఉన్నప్పుడే ఈ చతుర్థి విభక్తి వస్తుంది, ఇతరత్రా రాదు. అంటే మామూలుగా ఎవరినైనా ఇంకో వ్యక్తితో పోల్చి చెబుతాం అనుకోండి, అటువంటిప్పుడు ఈ చతుర్థి విభక్తి చేయకూడదు అనమాట. అది తర్వాత సూత్రం. గత్యర్థ కర్మణి ద్వితీయా చతుర్థ్యౌ చేష్టాయాం అనధ్వని. గత్యర్థ కర్మణి ద్వితీయా చతుర్థ్యౌ చేష్టాయాం. చేష్టయందు గత్యర్థం అంటే గమనం. ఆ గమనములో కర్మ ఏదైతే ఉందో ఆ కర్మకి ద్వితీయ చతుర్థి విభక్తులు రెండు వస్తాయి. గ్రామం గ్రామాయ వా యాతి అన్నాడు. యాతి అంటే వెళ్ళడం. ఉత్తర దేశ సంయోగానుకూలో వ్యాపార. గచ్చతికి గమ్ ధాతువుకి అర్థం చెబుతున్నాము, యా ధాతువు కూడా అంతే. ఉత్తర దేశ సంయోగానుకూల వ్యాపారం. దీంట్లో ఆ సంయోగం ఫలము, ఆ సంయోగాశ్రయత్వాతు గ్రామం కర్మ. అంచేత గత్యర్థ కర్మ అంటే ఇక్కడ గ్రామం అనమాట. ఆ గత్యర్థ కర్మకి ద్వితీయ చతుర్థులు, ద్వితీయ విభక్తి వస్తుంది, చతుర్థి విభక్తి వస్తుంది. చేష్టాయాం. ఇది వెళ్ళడం అనేది శారీరకంగా వెళ్ళడం అనేది ఉండాలి. చేష్ట అంటే అది. చేష్టకి తర్వాత ప్రయత్నము లేదా సంకల్పము వాటికి తేడా ఉంటుంది. మానసికంగా ఇప్పుడు నేను మనస్సుతో ఎంత దూరానైనా వెళ్ళచ్చు, అప్పుడు మనసా గచ్చతి అన్నారు. మనసా గ్రామం గచ్చతి, అంటే మనసా కాశీం గచ్చతి అంటాం. మనస్సుతోటి కాశీకి వెళ్తున్నాడు, అక్కడ మానసిక గమనం, దాన్ని చేష్ట అన్నారు. ఫిజికల్గా శారీరకంగా రోడ్డు మీద వెళ్ళాలి. అంటే రోడ్డు అంటే రోడ్డే కాదు, బస్సు ట్రైను మరోటో వెళ్ళాలి. అటువంటప్పుడే ఈ గమన క్రియలో ఉన్న కర్మకి ద్వితీయ చతుర్థి రెండు వస్తాయి. ద్వితీయ ఎప్పుడైనా వస్తుంది, చేష్ట అయినా చేష్ట కాకపోయినా గమన క్రియలో కర్మకి ద్వితీయ ఎట్లాగా వస్తుంది. కర్తురీప్సితం కర్మ అని కర్మని ద్వితీయ వస్తుంది. ఇక్కడ విశేషం ఏంటంటే చతుర్థి రావడం విశేషం. చతుర్థి ఎప్పుడు వస్తుంది అంటే ఈ గమనక్రియ అనేటువంటిది చేష్టగా శారీరకంగా జరగాలి. అప్పుడు గమనక్రియలో కర్మకి చతుర్థి కూడా వాడచ్చు. కర్మకి చతుర్థి అన్నామంటే అర్థం కర్మే అనే అర్థం. చతుర్థి అంటే సంప్రదానం అర్థం అని మాత్రం అనుకోకూడదు. అత్ర ద్వితీయ చతుర్థ్యో కర్మైవ అర్థ ఇది సూత్రమతం. ఈ రెండిటికి కూడా, ద్వితీయకి చతుర్థికి కూడా కర్మే అర్థము అనివి సూత్రకారుడు యొక్క అభిప్రాయం. సూత్రకారుడు యొక్క అభిప్రాయం అంటే
ఆ అర్థాన్ని మనం భావించడంలో ఉంటుంది. భాష్యంలో ఏం చేశారంటే ఈ గత్యర్థ కర్మణి ద్వితీయా చతుర్థ్యౌ చేష్టాయామనధ్వని అనే సూత్రం అసలు ఇది అక్కర్లేదు అనే ఉద్దేశ్యంతో చెప్పారు భాష్యలో వ్యాఖ్యానం. అప్పుడు దానికి కర్మణాయమభిప్రేతి ససంప్రదానం అని సంప్రదాన సమం చెప్పి చతుర్థి విభక్తి చెప్పేశారు. అలాగా సంప్రదానముగా వివక్ష చేస్తే చతుర్థి, కర్మగా వివక్ష చేస్తే ద్వితీయ సిద్ధిస్తాయి. అటువంటిప్పుడు ఇంక ఈ సూత్రం యొక్క అవసరమే లేదు అని భాష్యంలో వ్యాఖ్యానం చేశారనమాట. దాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. మామూలుగా అయితే గత్యర్థ కర్మ గమనధాతు ఉత్తరదేశ సంయోగానుకూలో వ్యాపార, దాంట్లో ఫలము సంయోగం అయితే తదాశ్రయమైనటువంటి గ్రామం కర్మ అవుతుంది. అంచేత గమన క్రియలో కర్మ అయినటువంటి గ్రామానికి ద్వితీయ చతుర్థి రెండూ చెప్పాడు అని సూత్రకారుని యొక్క అభిప్రాయం. భాష్యేతు యాతేరేవ ఆరంభ పర్యంతమర్థేన గమ్యమానం ప్రారంభం ప్రతి యాత్యర్థస్య కృత్రిమ కర్మతయా తేన అభిప్రేయమాణత్వాత్ గ్రామస్య సంప్రదానత్వం. అది అక్కడ మనకి సంకల్పాన్ని నుంచి అర్థము తీసుకుని, అంటే ఏమిటి, ఉత్తర దేశ సంయోగానుకూల వ్యాపార విషయక ఆరంభ అంటే ముందు లోపల సంకల్పం ఉంటుందంట కదా, వెళదామని అనుకుంటాడు కదా, అనుకున్న తర్వాత కదా కాలు తీసి ముందు పెట్టడం. అంచేది ఈ అనుకోవడం అనేది కూడా ఈ యాధాతుకే అర్థం అనుకుంటే మొత్తం ఏమైపోతున్నప్పుడు ఉత్తర దేశ యోగానుకూల వ్యాపార విషయక ఆరంభ. ఆరంభం అనేది లోపల మానసికమైన ప్రయత్నం, సంకల్పం అనమాట. సంకల్ప మాత్రం ఆరంభ, వెళదాము అని అనుకోవడమే సంకల్పం, అదే ఆరంభం. ఆ ఆరంభంలో విషయమైనటువంటిది ఏంటంటే ఈ సంయోగానుకూల వ్యాపారం. అంచేది ఎప్పుడైతే సంయోగానుకూల వ్యాపారము చేత అభిప్రేతమైనటువంటిది ఏమిటి, గ్రామం. గ్రామానికి కూడా వెళ్దాం అనుకుంటున్నాడు. ఈ అనుకోవడము అనేది క్రియగా తీసుకుంటే దానిలో విషయమైనటువంటి ఈ సంయోగానుకూల వ్యాపారం ఏదైతే ఉందో ఆ వ్యాపారము కర్మ అవుతుంది. అంచేత కృత్రిమ కర్మ అన్నాడు. ఆ కృత్రిమ కర్మ చేత అభిప్రియమాణమైనటువంటిది గ్రామం. కాబట్టి కర్మణ యం అభిప్రయతి అనే సూత్రం ప్రకారంగా ఈ కర్మ చేత, అంటే యాన రూపమైన కర్మ చేత అభిప్రేతమైంది గ్రామం. కాబట్టి గ్రామానికి సంప్రదాన సంజ్ఞ వచ్చి గ్రామాయ అవుతుంది. అది ఆ విధంగా ఇక్కడ భాష్యకారులు చెప్పారు. యాతేరేవా ఆరంభ పర్యంతం అర్థేన గమ్యమానం ప్రారంభం ప్రతి యాత్యర్థస్య కృత్రిమ కర్మతయా. అంటే ఇప్పుడు ఈ గమనము అనేటువంటిది యాత్యర్థము, యాతి అనేటువంటి అర్థము ఆ ఆరంభము యానం అంటే సంయోగానుకూల వ్యాపారం. ఆ సంయోగానుకూల వ్యాపార విషయకమైన ఆరంభం కాబట్టి ఆ ఆరంభం అనే సంకల్పంలో విషయమైనటువంటి యానము కృత్రిమ కర్మ. ఆ కృత్రిమ కర్మ అవడం చేత తేనాభిప్రేయమాణత్వాత్తు, ఆ గమనం అనేటువంటిది కృత్రిమ, యానం అంటే గమనం కృత్రిమ కర్మ కాబట్టి దాని చేత అభిప్రేతమైనది గ్రామం. అభిప్రేయమాణత్వాత్తు గ్రామస్య సంప్రదానత్వం.
ఫలాశ్రయత్వేపి తత్వస్య అవివక్ష. అది ఇది ఇక్కడ సంయోగాశ్రయం, సంయోగం ఉత్తరదేశ సంయోగం ఫలం, సంయోగాశ్రయత్వాత్ గ్రామస్య కర్మత్వం రావాలి. అంటే సంయోగాశ్రయత్వం ఉన్నా ఇక్కడ ఫలాశ్రయత్వేన వివక్ష చేయకపోతే, ఫలాశ్రయత్వేన వివక్ష చేయకుండగా కర్మచేత అభిప్రేతము అయింది అని సంప్రదానత్వం చెప్పి చతుర్థి విభక్తి సాధించవచ్చు. మీరు ఎప్పుడైతే ఫలాశ్రయత్వేన వివక్ష చేశారో అప్పుడు కర్మత్వము కర్మత్వాత్తు కర్మణి ద్వితీయ వస్తుంది. ఫలాశ్రయత్వేన వివక్ష చేయకుండగా కర్మచేత అభిప్రేయమాణముగా గ్రామాన్ని వివక్ష చేస్తే దానికి సంప్రదానత్వం వచ్చి చతుర్థి విభక్తి వస్తుంది అని చెప్పారు. ఇది భాష్యకారుల యొక్క అభిప్రాయం అన్నమాట. అంచేత యాతేహే ఆరంభ పర్యంతమర్థేన, ఆరంభ పర్యంతం అంటే లోకల్ సంకల్పం దాకా, ఇందాక అనుకున్న చేష్ట వరకు కాదనమాట. సంకల్పం దాకా కనుక మనం అర్థం తీసుకుంటే, అంటే సంయోగానుకూల వ్యాపార విషయక ఆరంభ అని అర్థం తీసుకుంటే, ఆ ఆరంభంలో విషయమైనటువంటి యాత్యర్థం అంటే గమనం, అది కృత్రిమ కర్మ అవుతుంది. కాబట్టి దాని చేత, ఈ గమనం చేత అభిప్రేయమానమైంది గ్రామం కాదు. ఎందుకు వెళుతున్నాడంటే గ్రామం వెళ్ళాలని కదా. అంచేత గమనము చేత అభిప్రేయమానమైనది గ్రామం కాబట్టి ఆ గ్రామానికి సంప్రదానత్వం ఉంటుంది. ఉంటే చతుర్థి విభక్తి వచ్చేస్తుంది. కాబట్టి ఈ చతుర్థి విభక్తి కర్మణా యమ విపరీత ససంప్రదానం అనే సూత్రం చేతే సాధింపబడుతుంది. కాబట్టి వేరే ఇక్కడ సూత్రం అవసరం లేదు అని ఉద్దేశం. ఫలాశ్రయత్వేపి తత్వస్య వివక్ష, ఇక్కడ ఫలాశ్రయముగా వివక్ష చేయలేదు కాబట్టి కర్మత్వము ద్వితీయ విభక్తి ఉండదు. ఏవంచ, అప్పుడు ఏమవుతోంది, చతుర్థి చెప్పినప్పుడు సంప్రదానము, ద్వితీయ చెప్పినప్పుడు కర్మ అర్థం చెప్పాలి. పైన సూత్రకారుడి పక్షంలో ఏం చెప్పాము, ద్వితీయకి చతుర్థి కూడా కర్మే అర్థం అని చెప్పాము. ఎందుకంటే గత్యర్థ కర్మని ద్వితీయ చతుర్థ్యం అంటున్నాడు కాబట్టి గత్యర్థంలో కర్మ అయినటువంటి గ్రామము దాని మీద ద్వితీయ వచ్చినా చతుర్థి వచ్చినా అక్కడ కర్మే అర్థము అని సూత్రకారుడు యొక్క అభిప్రాయం. ఈ భాష్యకారుడు ఇలా వ్యాఖ్యానం చేయడం వల్ల ఏమవుతుంది, ఇక్కడ ఎప్పుడైతే కృత్రిమ కర్మ చేత అభిప్రేయమానమైన గ్రామము సంప్రదానము చెప్పి దానికి చతుర్థి విభక్తి చెప్పామో, చతుర్థి విభక్తి చెప్పినప్పుడు సంప్రదానత్వము, ద్వితీయ విభక్తి చెప్పినప్పుడు కర్మత్వము చెప్పాలన్నమాట. అది ఏవంచ గ్రామ సంప్రదానక ఉత్తర దేశ సంయోగానుకూల వ్యాపార విషయక ఆరంభ, యాతి అనే దానికి అంత అర్థం చెప్పారు. అంటే యాతి అంటే అర్థం ఏమిటనమాట, ఉత్తర దేశ సంయోగానుకూల వ్యాపార విషయక ప్రారంభ అని అర్థం అన్నమాట. ఈ ఆరంభంలో విషయమైనటువంటి గమనము కృత్రిమ కర్మ అన్నాడు. ఎందుకంటే కర్మత్వ ద్వితీయ రావడం ఇక్కడ కుదరదు కదా, అంచేత దాన్ని కృత్రిమ కర్మ అన్నాడు. ఇది మనకి అక్కడ కూడా వచ్చింది, రుచ్యర్థానాం ప్రియమాణ అనే చోట కూడా ఇది వచ్చింది. అంచేత ఈ కృత్రిమ కర్మ అవడం చేత దాని చేత అభిప్రేతమైన గ్రామం సంప్రదానమైంది. అంచేత గ్రామ సంప్రదానక ఉత్తర దేశ సంయోగానుకూల వ్యాపార విషయక ఆరంభ ఇది బోధ. అతి ప్రసంగస్తు అనవిధానాత్ వారణీయ. ఏమయ్య ఇలా చెప్పినట్టయితే కటం కరోతి ఇత్యాదుల్లో కూడా కరోతి చేస్తున్నాడు అంటే దానికి కూడా క్రియమాణమైన పనికి లోపల సంకల్పం ఉంటుంది కదా. చాప అల్లాలి అని వాడు సంకల్పం చేసుకుని కదా చాప అల్లుతున్నాడు. కాబట్టి అక్కడ కూడా సంకల్పం దాకా తీసుకున్నట్టయితే ఆ సంకల్పంలో చేయడము అది అల్లడము అనేటువంటిది కృత్రిమ కర్మ అయితే, ఆ కర్మ చేత అభిప్రాయమానమైనటువంటిది కటం కాబట్టి మరి ఆ కటానికి కూడా సంప్రదాన సంజ్ఞ వచ్చి ద్వితీయ రావాలి కదయ్యా, అదే సంప్రదాన సంజ్ఞ వచ్చి చతుర్థి రావాలి కదా, అప్పుడు కటాయ కరోతి అనొచ్చు కదా అనే ప్రయోగం ఏర్పడుతుంది కదా అన్న. అంటే అలా అతి ప్రసంగం వచ్చినటువంటిది, అంటే మనం ప్రతి చోట ఇలాగే చెప్పుకుంటూ పోతే
అన్ని చోట్ల ఇట్లాగే ఏర్పడుతూ ఉంటుంది. అందుచేత ఇలా అతి ప్రసంగం వచ్చినప్పుడు అనభిధానాత్తు వారణీయ, అటువంటి ప్రయోగాలకి అటువంటి వాటికి అభిధానము లేదు, అంటే అటువంటి ప్రయోగం లేదు. కటం కరోతి అనే అర్థంలో కటాయ కరోతి అనే ఎక్కడా ప్రయోగం లేదు. గ్రామం యాతి అనే చోట గ్రామాయ యాతి అనేది ప్రయోగం ఉన్నది. అంచేత ప్రయోగారూఢమైన వాటికే మనం వాటిని సాధించాలి. వ్యాకరణం సంస్కారం కలగజేస్తుంది. అంతేగాని వ్యాకరణం కొత్త కొత్త శబ్దాలు ఏమీ సృష్టించదు, ఉన్నవాటికి సంస్కారం కలగజేస్తుంది. అందుచేత ఏంటి, కటం కరోతి అనే అర్థంలో కటాయ కరోతి అనే ప్రయోగం లేదు, అటువంటి ప్రయోగం ఉండదు. అందుచేత అతి ప్రసంగం ఏమీ లేదు అని చెప్పారు. గ్రామం యాతి ఇత్యాదౌ తదర్థాభావ కర్మత్వవివక్షాచ. గ్రామం యాతి అని ప్రయోగం ఉన్న చోటు మనం అర్థం ఏం చెప్పాలి, కేవలం యాధాతువుకి ఉత్తర దేశ సంయోగానుకూల వ్యాపారము అని చెప్పుకుని దాంట్లో సంయోగము కర్మ, అది ఫలము, ఫలాశ్రయత్వాత్ గ్రామానికి కర్మత్వము, కాబట్టి కర్మణ ద్వితీయ వచ్చింది అని అక్కడ చెప్పాలి. అంటే వివక్ష అంచేతే వివక్షాత కారకాని భవంతి అన్నారు. ఆ వివక్షను బట్టి కారకములు ఏర్పడుతూ ఉంటాయి అని. మనము దాన్ని ఇప్పుడు మాతు స్మరతి మాతరం స్మరతి అని చెప్పట్లా. మాతరం స్మరతి అంటే కర్మగా వివక్ష చేసినప్పుడైతే ఆ తల్లికి కర్మత్వం వచ్చి కాబట్టి మాతృశబ్దమే ద్వితీయ మాతరం స్మరతి అవుతుంది. లేదా అలా కాకుండా కేవలం సంబంధ మాత్ర వివక్ష చేసినట్టయితే షష్ఠీ విభక్తి వచ్చి మాతు స్మరతి అని కూడా అనొచ్చు. అలాగే ఇక్కడ కూడా దీన్ని ఆ అర్థాన్ని మనం సంయోగానుకూల వ్యాపార విషయక ప్రారంభ అని యాతి అనే దానికి అర్థం చెప్పినట్టయితే దాంట్లో యానము అనేది కృత్రిమ కర్మ అవుతుంది. దాని చేత అభిప్రేయమాణమైనటువంటి గ్రామానికి సంప్రదానత్వము చతుర్థి విభక్తి వస్తాయి. అలా కాకుండా కేవలం సంయోగానుకూల వ్యాపారమే అర్థం చెప్తే దాంట్లో సంయోగము ఫలము, తదాశ్రయత్వాత్ గ్రామస్య కర్మత్వం వస్తుంది. అప్పుడు కర్మణి ద్వితీయ అని ఈ విధంగా చెప్పుకోమన్నాడు. తర్వాత తాదర్ధ్యే చతుర్థి వాచ్యా, తాదర్ధ్యం దాని కొరకు అనేటువంటి అర్థంలో చతుర్థి విభక్తి వస్తుంది. విప్రాయ ఓదన ఇత్యాదౌ తాదర్ధ్యే చతుర్థి. ఈ అన్నం వండారు. ఈ అన్నం ఎందుకండి అంటే బ్రాహ్మణుడి కోసం అతిథి వస్తున్నాడు, అతని కోసం వండారు. కాబట్టి గ్రామాయ, అది గ్రామాయ కాదు, విప్రాయ ఓదన అంటే విప్రుడి కొరకు ఈ ఓదనము అని. ఇక్కడ చతుర్థి తాదర్ధ్యములో చతుర్థి అంటే తాదర్ధ్యం అంటే ఏమిటంటే ఉపకార్యోపకారక భావ సంబంధ. ఈ విప్రుడికి ఓదనానికి సంబంధం ఏమిటంటే ఉపకార్య ఉపకారక భావం. అంటే ఓదనం అతనికి ఉపకారం చేస్తుంది, అతడు ఉపకారాన్ని పొందుతున్నాడు. అంటే ఆ భోజనం చేయడం వల్ల అతనికి ఆకలి తీరుతుంది. అంచేత విప్రుడికి ఓదనానికి ఉన్న సంబంధం ఏంటంటే ఉపకార్య ఉపకారక భావము. అదే ఇక్కడ చతుర్థి అర్థం తాదర్శం అంటే. విప్రాయ దధీత్యాదౌ విప్రకర్తృక భోజనోపకారకే విప్రోపకారకత్వ ఆరోపాత్ విప్రోపకార్థోపకారకం దధీతి బోధ. పెరుగు ఎవరి కోసం అంటే బ్రాహ్మణుడి కోసం. అంటే ఇంటికి ఎవరో అతిథులు వస్తున్నారు అనుకోండి, అతిథులకి పెరుగు పోద్దాం అనుకుంటారు. ఉత్తప్పుడు వీరు మామూలుగా మజ్జిగ పోసుకున్న అతిథి వచ్చినప్పుడు ఆయనకి పెరుగు పోస్తే బాగుంటుంది అనుకుంటారు. లేదా ఆయన కోసం ఏదైనా ఓ స్వీట్ తయారు చేస్తారు. ఇవన్నీ దేంట్లో ఏమిటంటే భోజనోపకారకం. వస్తుత భోజనం ద్వారా ఆయనకు ఉపకారకం విప్రుడికి, అదే అతిథికి. అంచేత విప్రాయ దధి అనే చోట ఈ దధి సాక్షాత్తుగా విప్రుడికి ఉపకారకం కాదు, దధి ముందు భోజనానికి ఉపకారం. అంటే భోజనము అనేది ఏదో తృప్తికరంగా బాగా ఉండాలి అంటే ఆ భోజనంలో పెరుగు కూడా ఉంటే బాగుంటుంది అనుకున్నారు. అంచేది ఈ దధి సమస్తమైన భోజనానికి ఉపకారకం. ఈ భోజనము దధియుక్తమైన భోజనము బ్రాహ్మణుడికి ఉపకారకం. అది అంచేది విప్రకర్తృక భోజన ఉపకారకే దధీత్యాదౌ
దధి అనేటువంటిది ఇక్కడ ఎటువంటిది విప్రకర్తృకమైన భోజనం. ఈయన భోజనం చేస్తాడు, దాంట్లో ఉపకారకమైనది దధి అనమాట. ఉపకారకే విప్రోపకారకత్వ ఆరోపాత్ అంటే పరంపరయా ఇది విప్రుడికి ఉపకారం చేసినట్టే కదా. సాక్షాత్తుగా పెరుగు విప్రుడికి ఉపకారకము కాకపోయినా భోజనం ద్వారా ఉపకారకం అవుతోంది కాబట్టి ఆ దధి యందే విప్రోపకారకత్వాన్ని ఆరోపించుకోవాలి. ఆరోపాత్ విప్రోపకార్థోపకారకం దధీతి బోధ. ముక్తయే హరిం భజతి. ఇక్కడ తాదర్శే చతుర్థి అంటే ముక్తి కొరకు విష్ణువుని పూజిస్తున్నాడు. ముక్తి రూప ఉపకార్యోపకారకం హరికర్మకం భజనమితి బోధ. అది ముక్తి ఆయనకి ఉపకారం చేస్తున్నాడు. ఎవరైతే వ్యక్తి ఏదో భక్త ముక్తయే హరిం భజతి అన్నాం అనుకోండి, ఈ భక్తుడు ముక్తి కోసం హరిని పూజిస్తున్నాడు. అంచేత ఈ ముక్తికి భక్తుడికి సంబంధం ఏంటంటే ఉపకార్యోపకారక భావం. ముక్తి రూప ఉపకార్యోపకారకం హరికర్మకం. ఈ సేవనం భజతి అనేటువంటి భజధాతు సేవిస్తున్నాడు. దాంట్లో కర్మ ఎవరిని సేవిస్తున్నాడు? హరిని సేవిస్తున్నాడు. అంచేత హరికర్మ హరికర్మకం భజనమితి బోధ. ఏవం అధ్యయనాయ వసతి ఇత్యాదిష్వపి. అలాగే నివసిస్తున్నాడు. నివసించడం అనేది దేనికోసం నివసిస్తున్నాడు? అధ్యయనం కోసం నివసిస్తున్నాడు. అంచేత అధ్యయనం అతనికి ఉపకారం. ఆ వ్యక్తి ఎవడైతే ఛాత్ర అధ్యయనాయ వసతి అన్నాం అనుకోండి, ఈ ఛాత్రుడికి అధ్యయనానికి ఉపకార్యోపకార భావం సంబంధం అన్నమాట. తాదర్శస్యాపి సంబంధత్వేన వివక్షాయాం షష్ఠ్యేవా. ఈ ఉపకార్యోపకారక భావాన్ని కూడా మనం సంబంధముగా భావించినట్టయితే, ఇద్దరికి సంబంధం ఏంటంటే ఉపకార్య ఉపకారక భావం అంటున్నాం కదా. అంచేత అలా సంబంధంగా తీసుకుంటే ఇక్కడ శేషష్ఠి కూడా చేయొచ్చు. షష్ఠేవా యథా గురోరిదం గుర్వర్థం. గురువు యొక్క ఇది గురువు గారి కోసమే. అంచేత గురవే ఇదం అనుకుండగా గురోహ ఇదం అంటే ఇదమర్థమైన ఆ పదార్థానికి గురువుకి ఉపకార్యోపకారక భావం, దాన్ని సంబంధంగా కనుక తీసుకుంటే షష్ఠీ విభక్తి వాడచ్చు. ఇది స్పష్టం భాష్యే. తాదర్శస్య హేతుత్వానుగతత్వేపి కారణవాచకాత్ న తృతీయా. అది ఇప్పుడు ఉపకార్యోపకారక భావము అని అంటుంటే ఈ తాదర్శంలో హేతుత్వానుగతత్వం అంటే హేతుత్వము కూడా అనుసరించి ఉంటుంది. అంటే హేతుత్వము ఇక్కడ ఆ దాంట్లో గతార్థం అవుతుంది అనమాట. హేతుత్వం ఉంటుంది. ఎందుకంటే ఓదనము చేత అతడు ఉపకారాన్ని పొందుతున్నాడు. అంటే అతడు ఉపకార్యత్వానికి కారణము ఓదనం అవుతుంది. అలాగే ముక్తయే హరిం భజతి అన్నాడు అనుకోండి, సేవిస్తున్నాడు, ముక్తి కోసం సేవిస్తున్నాడు. అంచేది ఈ ముక్తి అతనికి ఉపకారం చేస్తోంది భక్తుడికి. అంటే ముక్తి కారణముగా అతడు ఉపకారాన్ని పొందుతున్నాడు. ఇలాగ ఈ తాదర్థ్యాన్ని చెప్పినప్పుడు హేతుత్వం కూడా గమ్యమానం అవుతుంది. అయితే హేతుత్వం ఉన్నప్పుడైతే ఎప్పుడైతే కారణంగా గ్రహించామో ఆ కారణవాచకం మీద తృతీయ విభక్తి చేయొచ్చు కదా. అంటే ఏమిటి? ముక్తినా హరిం భజతి అంటే ముక్తి కారణంగా. ముక్తి కారణంగా అంటే ముక్తి కోసమని చేస్తున్నాడు కాబట్టి. హరిసేవన విష్ణువుని ఎందుకు సేవిస్తున్నాడు? ముక్తి కోసం. కాబట్టి ఇక్కడ ముక్తి అనేటువంటిది కారణంగా కూడా చెప్పచ్చు. అప్పుడు తృతీయ రావచ్చు కదా అంటే అలా రాదు అని చెప్తున్నాడు. తాదర్శస్య హేతుత్వ అనుగతత్వేపి కారణవాచకాత్ న తృతీయా. కుండలాయ హిరణ్యమిత్యాదౌ కార్యవాచకాత్ ఉత్పద్యమాన చతుర్థ్యైవ కారణగత సంబంధస్య బోధనాత్. అది చతుర్థే ఇక్కడ కారణగతమైన సంబంధాన్ని కూడా చెబుతుంది.
అంచేత తృతీయ రాదు, చతుర్థే అన్నాడు. దానికి ఉదాహరణ ఏం చూపిస్తున్నాడంటే కుండలాయ హిరణ్యం అన్నాం. ఇప్పుడు బంగారం తీసుకొచ్చాం. ఈ బంగారం కుండలాల కోసం తీసుకొచ్చారు. అంటే కుండలం తయారవ్వాలంటే బంగారం ఉండాలి కదా. అంచేత కుండలం తయారు చేయడం కోసం బంగారం కాబట్టి ఈ చతుర్థి కుండలాయ అనే చతుర్థి కారణగతమైన సంబంధం. ఇప్పుడు రెండిటికీ కార్యకారణగా భావం ఉంటుంది కదా. కుండలానికిను బంగారానికి కార్యకారణ భావం. ఎందుకంటే బంగారం చేతే కుండలం తయారవుతుంది కాబట్టి. అంచేత కారణగతమైన సంబంధాన్ని కూడా ఈ చతుర్థి చెప్పేస్తుంది కాబట్టి తృతీయ వేరే చేయాల్సిన అవసరం లేదు, చేయకూడదు అన్నాడు. కుండలాయ హిరణ్యమిత్యాదౌ కార్యవాచకాత్ ఉత్పద్యమాన చతుర్థైవ. ఇప్పుడు కార్యము కారణముగా భావిస్తే కుండలం కార్యము, బంగారం కారణం. అంతే కదా, బంగారం నుండే కదా కుండలం ఏర్పడేది. అంచేత అది ఏర్పడడానికి కారణం ఏమిటి అంటే బంగారం. కుండలం ఏర్పడడానికి కారణం బంగారం. కాబట్టి కారణగతమైన ధర్మాన్ని కూడా ఆ చతుర్థి, కార్యగతమైన చతుర్థి, కార్యం మీద చేసిన చతుర్థే చెప్పేస్తుంది. కాబట్టి తృతీయ అవసరం లేదు. కార్యవాచకాత్ ఉత్పద్యమాన చతుర్థైవ కారణగత సంబంధస్య బోధనాత్ తస్మై ఇదం తదర్థం. వాడి కోసము ఇది అని అనుకోండి. తచ్చబ్దార్థము, ఆ తచ్చబ్దార్థము ఉపకార్యం, ఇదం శబ్దార్థము ఉపకారకం. రెండిటికి ఉపకారక భావ సంబంధం. తస్మై ఇదం తదర్థం అనే చోట తచ్చబ్ద ఉపకార్యవాచి, అంతే కదా. వాడి కోసం ఇది అన్నప్పుడు వాడు తచ్చబ్దార్థం, అతడు ఉపకార్యుడు, అంటే ఉపకారం పొందుతున్నవాడు. ఉపకార్యవాచి ఇదమర్థ ఉపకారకం. ఏదైతే వాడి కోసం తెచ్చామో ఆ వస్తువు అతడికి ఉపకారం చేసేది. అంచేత ఇదమర్థం ఉపకారకం. తత్ర ఉత్తర పదార్థస్య కారణరూపస్య జ్ఞాపనీయత్వేన ప్రాధాన్యాత్ తచ్చబ్దవాచ్యే గుణే సంబంధః ఉద్భూతః ఇత్యాహుః. ఇప్పుడు తస్మై ఇదం తదర్థం అనేటువంటి చోట చెబుతున్నాడు. ఇక్కడ తచ్చబ్దము ఏమో ఉపకార్యుని చెబుతోంది, ఇదమర్థమేమో ఉపకారకం అయిన వస్తువుని చెబుతోంది. తత్ర ఉత్తర పదార్థస్య అంటే ఇదం శబ్దార్థం, కారణరూపస్య అది కారణము. ఇంతకు ముందు కూడా అనుకున్నాం కదా కారణమని. ఆ కారణరూపస్య జ్ఞాపనీయత్వేన ఇది కారణముగా తెలియజేయవలసి ఉన్నటువంటి అవడం చేత ప్రాధాన్య తచ్చబ్దవాచ్యే గుణే. ఇక్కడ ఏది ప్రధానము ఏది అప్రధానము అనేదాన్ని ఆలోచిస్తే ఇదమర్థం ప్రధానం. ఎందుకంటే ఇప్పుడు ఇది వాడికి అనడం వల్ల ఏమైంది, ఆ ఇదికి ప్రత్యేకత ఉన్నదన్నమాట. మనం కూడా చూడండి, ఏదైనా ఒక వస్తువు ఫలానా వాడిని, ఏదో మనవాడిని ఉద్దేశించి ఏదైనా వస్తువు తెచ్చామనుకోండి, మిగతా వాళ్ళు కూడా ఇదెవరికంటే ఇది వాడికి అంటాం. అంటే ఏమైంది, ఇక్కడ ఈ ఇదం శబ్దార్థమైన వస్తువు యొక్క ప్రత్యేకతని మనం గుర్తిస్తున్నాం. అలా ఎప్పుడైతే దాన్ని ప్రత్యేకముగా భావిస్తామో ప్రాధాన్యాన్ని సంతరించుకుంటుంది. అప్పుడు ఏమైపోతుంది, ఆ తీసుకునేటువంటి వ్యక్తి గుణం అవుతాడు. అంచేత కారణరూపంగా దీన్ని తెలియజేయవలసిన అవసరం ఉంది కాబట్టి ఇది ప్రధానమవుతోంది. ఇది ప్రధానమవుతోంది కాబట్టి తచ్చబ్దవాచ్యుడు అప్రధానమవుతున్నాడు. తచ్చబ్దవాచ్యే గుణే సంబంధ ఉద్భూత ఇత్యాహుః. దాంట్లో సంబంధము ఉద్భూతము అంటే పుట్టినది అని అర్థం, కొత్తగా ఏర్పడినటువంటిది. ఆ సంబంధము ఏమిటి అంటే ఉపకారవాచక సంబంధం, ఉపకార్యభావ సంబంధం అన్నమాట.
సుఖాయ పుణ్యం నరకాయ పాపం. ఇక్కడికి ఆపుదాము. ఇక్కడ కొంచెం ఈ సుఖాయ పుణ్యం నరకాయ పాపం అనేటువంటి చోట నైయాయికుల యొక్క అభిప్రాయాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఈ సుఖాయ పుణ్యం నరకాయ పాపం అనే ప్రయోగములు అసాధువులు అని భావించారు. కానీ అవి సాధువులే అని ఈయన చెప్పబోతున్నాడు. అంచేది ఇక్కడ కొంచెం విషయాన్ని వివరించవలసిన అవసరం ఉంది కాబట్టి ఇక్కడితోటి ముగిద్దాము. రేపు చెప్పుకుందాం. రేపు అలాగే మహోదయ. ధన్యవాదాలు. రేపు కూడా ఇదే సమయానికి కలుద్దాం. అలాగే మహోదయ. ధన్యవాదాలు మహోదయ. నమస్కారం అండి. ధన్యవాదాలు మహోదయ.